సీసీ కెమెరాల మెయింటెనెన్స్ కూడా ఏమీ లేకుండా పోయినాయి. ఈవెన్ దో ఈరోజు పోలీస్ స్టేషన్స్ కూడా చాలా కండెమ్ పొజిషన్స్లో ఉన్నాయి. సో వీటన్నిటి మీద కూడా ఒక ఛాలెంజింగ్ పొజిషన్ ఈరోజు బడ్జెట్ అన్నది పోలీస్ డిపార్ట్మెంట్కి పెట్టడం అన్నది వెరీ ఛాలెంజింగ్ పొజిషన్. అయినప్పటికీ కూడా గౌరవ సీఎం గారు ప్రత్యేకంగా పోలీస్ డిపార్ట్మెంట్ మీద దృష్టి పెట్టడమే కాదు, లా అండ్ ఆర్డర్ని కూడా స్టిమ్యులేట్ చేయాలంటే వాళ్ళకి ఇవ్వాల్సిన ఎక్విప్మెంట్ కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రొవైడ్ చేయాల్సిన అన్ని ఫెసిలిటీస్ ఇవ్వాలి. కాబట్టి ప్రత్యేకంగా సీసీటీవీస్ కెమెరాస్ గురించి కానీ, డ్రోన్స్ గురించి కానీ, అదేవిధంగా ఇప్పుడు మనకి ఈగల్కి సపరేట్గా ఫండ్ అలొకేట్ చేయడం కానీ, సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ ఏర్పాటు చేయడానికి కానీ, వీటన్నిటికీ కూడా బడ్జెట్లోనే సానుకూలంగా స్పందించాల్సిందిగా మేము కోరుకున్నాం. అదే విషయాన్ని ఈరోజు మేము పర్టికులర్గా ఈరోజు ఫైనాన్స్ మినిస్టర్ గారి దగ్గర కూడా కూర్చున్నాం. నాకు తెలిసి లాస్ట్ 5 yearsలో ఇటువంటి మీటింగ్ జరిగి ఉండదు. ఎందుకంటే డిపార్ట్మెంట్కి ఎలాకేషన్కి ఒక 5% పంపించేసే పరిస్థితులు తప్పించి ఏ రోజు కూడా డిపార్ట్మెంట్స్ దగ్గర నుంచి ముందుగా ప్రపోజల్స్ తెప్పించుకొని అది ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుంది, ఎంతవరకు మనం చేయగలమని ఒక ముందే అవగాహన తెచ్చుకొని ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టడం అన్నది ఎన్డీఏ గవర్నమెంట్కే చెల్లింది. ఈ విషయంలో బడ్జెట్ కూడా మ్యాక్సిమం ఈరోజు ఆక్టోపస్ దగ్గర నుంచి, గ్రేహౌండ్స్ దగ్గర నుంచి మనం ఏర్పాటు చేసుకోవాలి, గ్రేహౌండ్స్ని మనం నిర్మించుకోవాలి. ఇవన్నీ కూడా న్యూ ఛాలెంజెస్ అన్నీ ఉన్నాయి. ఆ ఛాలెంజెస్ అన్నింటినీ కూడా మనం అందరం కూడా పూర్తి చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు బడ్జెట్ మీటింగ్ కూడా కొనసాగింది. రాబోయే బడ్జెట్లో పోలీస్ డిపార్ట్మెంట్కి మంచి చేకూరుతుందని మాత్రం నేను కోరుకుంటున్నాను. లేదండి, డిఫరెంట్ ప్రపోజల్స్ అన్నీ ఉన్నాయి. ఇంకొన్ని ప్రపోజల్స్ కూడా రావాల్సినవి ఉన్నాయి. సో అన్నీ అయిన తర్వాత మీకు ఒక ఫిగర్ మెన్షన్. ఏం లేదండి, అది యాక్చువల్గా నేను మాట్లాడాను, మంత్రి గారితోనే మాట్లాడాను, డిపార్ట్మెంట్ వాళ్ళతో ఇక్కడ మాట్లాడాను. అది ఈరోజు ఇంకా ట్రేస్ అవుట్ అవుతుంది. బట్ కొంచెం నెగ్లిజెన్సీ కనిపించింది కాబట్టి డెఫినెట్గా అతని మీద చర్యలు తీసుకుంటాం. అంతే కదా, డిపార్ట్మెంట్ కాదు, ఆయన దగ్గర క్యారీ చేసే విషయంలో ఎక్కడో చిన్న అంటే మిస్యూజ్ అని కూడా కాదు, బ్యాడ్ లక్. ఏముంది, చట్టం తన పని తను చేసుకెళ్ళిపోతుంది. ఏదైనా తప్పు చేసిన వాడికి ఏదో టైంలో శిక్ష తప్పదు, వెళ్తుంది. దానికి మనం రకరకాల మనుషులు రకరకాలుగా మాట్లాడుతున్నారు. నిన్న వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ బయటకు వచ్చి డీసీపీ ఆఫీసులో మాకు రిప్రజెంటేషన్ ఇవ్వలేకపోయాము, ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే కర్మ సిద్ధాంతం అన్నది నాకేదో గుర్తొచ్చింది. కొన్ని కర్మ సిద్ధాంతాలు కూడా ఉంటాయి కదా. లాస్ట్ టైం మీకు వాళ్ళకి గుర్తు చేయాలి, మమ్మల్ని కనీసం డీసీపీ ఆఫీస్ గేట్ కూడా ముట్టుకొని ఇచ్చేవారు కాదు. మా పార్టీ ఆఫీస్ నుంచి మేము బయలుదేరితే అక్కడ ముళ్ళ కంచెలు లాంటి వేసి, ఇనుప కంచెలు వేసేసి, పోలీస్ ప్రొటెక్షన్ పెట్టేసి మమ్మల్ని లోపల కూడా వెళ్ళకుండా కిలోమీటర్ అవతలే మమ్మల్ని ఆపేసే పరిస్థితి. ఈరోజు చాలా మంది ఈ 7 నెలల కాలంలో డీసీపీని కలిసిన సందర్భాలు చాలా ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ వాళ్ళు, ఇదే ఎక్స్ మినిస్టర్ సంబటి రాంబాబు వీళ్ళందరూ కూడా ఈ 7 నెలల్లో 2-3 సార్లు వెళ్ళి డీసీపీని కలిసిన సందర్భం కూడా ఉంది. నిన్న డీసీపీ గారు ఏదో బిజీగా ఉంటారు, అక్కడ ఉన్న వాళ్ళకి ఇచ్చి రావాలి. దానికి ఇంత రాద్ధాంతం చేసి మళ్ళీ పైగా డీసీపీ ఆఫీస్ను కూడా, అంటే వాళ్ళు బ్యాక్ ఒక్కొక్కసారి వెళ్ళి వాళ్ళ గతం కూడా ఒకసారి గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి. దాన్నే కర్మ సిద్ధాంతం అంటారు. అది ఎలా మర్చిపోకూడదు, మనం మర్చిపోయిన కర్మ అన్నది మర్చిపోదు కదా, అదే జరుగుతుంది. అక్రమ అరెస్ట్ వైసీపీ ఎప్పుడు అక్రమ అరెస్ట్ అంటది. మమ్మల్ని చేస్తేనేమో అవి కరెక్ట్ అరెస్టులు, ఇవేమో అక్రమ అరెస్టులు. అందులో పెట్టినవేమి సెక్షన్స్ ఒకసారి చూసుకుంటే దానికి అనుగుణంగానే కోర్టు కూడా సబ్మిట్ చేశాము. జడ్జి గారు కూడా రిమాండ్ విధించారు. ఫర్దర్గా ఏం జరుగుతుందని కోర్టులు చూసుకుంటారు. 6 నెలలు 8 నెలలు అవుతుంది. కానీ చాలా కేసుల విషయంలో నిజంగా ఉన్నది ప్రధానమైన ఆరోపణ మీ కొత్త క్యాడర్ నుంచే వస్తుంది. సోషల్ మీడియాలో పూర్తి స్థాయిలో మీకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు. మీకు విషయం ఏంటంటే ఇప్పుడు ఏదైనా చాలా జాగ్రత్తగా చేయాలండి. ఇది లా అండ్ ఆర్డర్కి సంబంధించిన విషయం, కోర్టులకు సంబంధించిన విషయం. ఒక కేసు పడింది అనుకుంటే ఆ కేసు ఎందుకు ఏ రకంగా పడింది అవన్నీ కూడా మేము కూలంకషంగా మేము చర్చించుకోవాలి. ఒక డీటెయిల్ రిపోర్ట్ ఇవ్వాలి అనుకుంటే కనుక మేము అంత స్టడీ చేయకుండా మేము ఇవ్వకూడదు. అంటే ప్రతి ఒక్క విషయంలోనే కూడా అందరికీ న్యాయం జరగాలనే కోరుకుంటున్నాము. తప్పు చేసిన వాడికి శిక్ష పడాలని కూడా కోరుకుంటున్నాం. మీరు అబ్జర్వ్ చేసుకుంటే లాస్ట్ విజయనగరం జిల్లాలో ఒక పోక్సో కేసు ఒకటి వచ్చింది. పోక్సో కేసులో 3 నెలల కాలంలోనే అతగాడికి జైలు శిక్ష పడింది. అదే విజయనగరం జిల్లాలో 6 నెలల కాలంలోనే పోక్సో కేసులో 25 ఏళ్ళ జైలు శిక్ష పడిన సందర్భం కూడా ఉంది. రీసెంట్గా 10 days బ్యాక్ ఒక పోక్సో కేసులో 3 monthsలో శిక్ష పడింది. సో ఈ విషయంలో నేనేమంటానంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, ప్రాసిక్యూషన్ వాళ్ళు కానీ ఈ ఇద్దరు కూడా కోఆర్డినేట్ చేసుకొని ఎఫ్ఐఆర్ నోట్ చేసిన దగ్గర నుంచి, ఛార్జ్ షీట్ నోట్ చేసిన దగ్గర నుంచి కూడా కోఆర్డినేట్ చేసుకుని వెళ్తే శిక్ష పడే పరిస్థితులు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి.
దానివల్ల ఎటువంటి ఇబ్బంది కూడా కలగదని నా ఉద్దేశం. కానీ ఇప్పుడు రీసెంట్ గా అన్నమయ్య జిల్లాలో యా జరిగినది యాసిడ్ పోసి అది దురదృష్టం అండి. చెప్తున్నా కూడా మరి రిపీటెడ్ గా జరుగుతున్నాయి. అంటే విషయం ఏంటంటే ఫర్దర్గా మీకు లాస్ట్ 6 monthsలో కూడా చూసుకుంటే యాక్చువల్ క్రైమ్ రేట్ 9% తగ్గింది. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేసుకున్నా కూడా ఎక్కడ కూడా నిందితులను పట్టుకునే విషయంలో ఎక్కడ కూడా చిన్న నిర్లక్ష్యం కూడా మేము వ్యవహరించట్లే. ఇమీడియట్గా 24 to 48 hours మేము పట్టుకుంటున్నాము. యాజ్ పర్ రూల్, యాజ్ పర్ పోలీస్ రూల్, యాజ్ పర్ లా మేము వాళ్ళని ప్రొడ్యూస్ చేస్తున్నాం. వాళ్ళకి కూడా రిమాండ్స్ వెళ్తున్నాయి. మ్యాక్సిమం వాళ్ళకి శిక్ష తొందరగా పడేయడానికి కూడా ఛార్జ్ షీట్స్ ఓపెన్ చేయడం కానీ, వాటికి సంబంధించిన క్లూస్ ఇవ్వడం కానీ, ఫోరెన్సిక్ రిపోర్ట్స్ ఇవ్వడం కానీ చాలా తొందరగా డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తున్నారు. కాకపోతే 1 or 2 situations డెఫినెట్గా జరుగుతున్నాయి. ఈ రోజు చూస్తే అమ్మాయితో నేను వాళ్ళ తల్లిదండ్రులతో కూడా నేను మాట్లాడాను. అమ్మాయితో ఫోన్లో మాట్లాడడం కూడా వాళ్ళకి కొంచెం ధైర్యంగా ఉంటుందని చెప్పి ఇక్కడ నుంచి నేను అన్నమయ్య జిల్లా అమ్మాయిని ఇమీడియట్గా ఇప్పుడు బెంగళూరు కూడా షిఫ్ట్ చేశారు. మన మంత్రి గారు రాంప్రసాద్ రెడ్డి గారు కూడా ఇమీడియట్గా అక్కడికి వెళ్ళారు. లోకేష్ గారు కూడా వాళ్ళతో పరామర్శించారు, వాళ్ళతో ఫోన్లో మాట్లాడారు. నేను కూడా మాట్లాడాను.